హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను నా వ్లాగ్లో మీతోటి ఒకటి చేద్దాం అనుకొని ఒకటి అయిపోయిందండి. అంటే కరెక్ట్ వచ్చినా రాంగ్ వచ్చినా అవి మీతోటి షేర్ చేసుకుందామని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇల్లు ఎంత క్లీనరీగా ఉందో. ఇలా ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. మీలో ఇలాంటి ఇల్లులు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా వీడియో చూసేయండి. లేట్ లేకుండా నేను చేసిన పనుల గురించి చూపిస్తాను వీడియోలో. ఈరోజు మనీ ప్లాంట్ మొక్క చిన్న బిర్యానీ బౌల్ ఉంటుంది కదా, దానిలో నాటారనమాట. ఇది ఈరోజు కర్రీ కోసం పొటాటో చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలానే టమోటాలు ఒకటి మునక్కాయ అయిందండి. ఈ మూడింటితోటి కర్రీ చేస్తున్నాను అనమాట. దీనికోసం అని చెప్పేసి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు కదా, నా స్టైల్ నేను చూపిస్తున్నాను. అంటే స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు పోపు దినుసులు అవి కొంచెం అంత చట్పట్లు అడిగినాక ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి సరే ఫ్రై అయిపోయాయి. తర్వాత దీంట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసాను. దీనిలో అర్థం టమాటా మునక్కాయ చేయొచ్చు, కానీ కొంచెం బంగాళదుంప పొడి చేశానంటే కొంచెం అంత కర్రీ ఉప్పుగా వస్తుంది కదా, అందుకోసం మనం వేసాను. దీన్ని ఒకసారి ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి మనం. రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే కళ్ళుప్పు యూజ్ చేస్తానండి ఎక్కువగా. తర్వాత పసుపు, ఇంకొంచెం సేపు మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగానే వేసుకోవచ్చు కానీ ఇంకా అది అడుగు పట్టేస్తుందని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. నేను కొంచెం ఒకసారి అంతా కలబెట్టుకోవాలి. కొన్ని వాటర్, మా ఇంట్లో కొంచెం పులుసు కూరలు ఎక్కువే కాబట్టి కొన్ని వాటర్ వేస్తున్నాను. ఇంకా మూత పెట్టేస్తే దానికి అది చేస్తుంది. మన పని మనం చేద్దాం. ఇంకా నాకు చాలా పని ఉందండి. ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నారండి ఆ కుండీలు ఎలా ఉన్నాయో. ఇలా వాటర్ బాటిల్లో నాటాను అనమాట ఆ పుదీనా అనేది. నిన్న నాటాను. ఇంకా చిగుర్లు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వస్తుందో రాదో అసలు చూడాలి ఫస్ట్ టైం. కారపొడి కొంచెం ఉడికిన తర్వాత కారపొడి వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు, నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసేది. ఇలా సింపుల్గానే ఉంటాయండి నా కర్రీస్. ఎక్కువ మసాలాలు ఏమి వాడను. ఇంకా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉడికిస్తే కర్రీ అయిపోతుంది అనమాట. సిమ్లో పెట్టి, హై ఫ్లేమ్లో పెడితే 5 మినిట్స్లోనే ఉడికిపోతుంది. నేనైతే ఇంకా సిమ్లో పెట్టేశాను. కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీను, అలానే కొంచెం అంత ఎల్లోగా, కొంచెం అంత రెడ్గా. ఓకే, ఫైనల్గా నా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని వేడి రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కనిపిస్తుందా మీకు? నిమ్మరసం అండి. మొన్న ఊరి నుంచి తీసుకొచ్చాను కదా, కొన్ని కాయలు ఇలా పాడైపోతున్నాయని చెప్పేసి ఇలా రసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. కొన్ని బాగున్నాయి అలానే ఉంచాను. కొన్ని పచ్చిగా ఉన్నాయి అయితే ఇంకా వేరేగా చేసి పెట్టేశాను అనమాట. కొంచెం పండు ఒక కవర్లో, అలానే పచ్చి ఒక కవర్లో పెట్టేశాను. ముందుగా ఇవి వాడుకుంటున్నాను. అవి కూడా కొన్ని మళ్ళీ పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇలా రసం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నా కానీ మనకు
ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది అది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆదిత్య మెట్టు మీద దుప్పట్లు ఉంటే దుప్పట్ల మీద ఎక్కి చూస్తున్నాడు టీవీ. మరీ అంత ఎత్తున ఎక్కి చూస్తున్నాడు. శనగలండి ఇవి, తెల్ల శనగలు. చూసారా అక్కడక్కడ కొంచెం రంధ్రాలు పడ్డాయి, పురుగులు పట్టాయండి. అయితే ఇంకా అంతా క్లీన్ చేసి శుభ్రంగా కొంచెం బాగా వేడి నీళ్ళలో నానబెట్టి కడిగేశాను. ఇంకా అవన్నీ పోయాయి. తర్వాత వీటిని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉడికించాను నానబెట్టి. వీటిని ఇప్పుడు ఇంకా పూర్ణాలు చేస్తున్నాను. పూర్ణాల కోసమని ఉడికించి ఇంకా నీళ్ళన్నీ పక్కకు తీసేసాను. వేస్ట్ చేసుకోలేం కదా, అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. వేడి నీళ్ళలో పోసేటప్పటికి అన్నీ పోయాయి అనమాట అవి. ఇంక ఇప్పుడు వీటిని రోట్లో పోసి కొంచెం అంతా దంచుకొని టేస్ట్కి సరిపడినంత బెల్లం కూడా యాడ్ చేసుకొని దంచుకుంటాను. ఇవి వచ్చేసి కాబూలి శనగలు అంటారు కదా, అవి అన్నమాట. ఇవి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవండి వీటి నుంచి. ఈ విధంగా మనము కొంచెం బాగా మెత్తగా దంచుకొని తర్వాత టేస్ట్కి సరిపడినంత బెల్లం వేసి దంచుకోవాలి. ఇంకా పొట్టు కూడా అక్కడక్కడ ఉంది, ఏం పర్వాలేదు. ఎక్కడన్నా ఒకటి కొంచెం అంత అట్లా పురుగు పట్టేసాయి అన్నమాట. తీసుకొచ్చి ఎక్కువ రోజులు అవుతుంది. అంటే మేము సమ్మర్లో మా వైపు పండుతాయి కదా, అప్పుడు తీసుకొచ్చుకున్నాము. అందుకని ఏసీ నుంచి తీసుకొచ్చినాయి కదా, అప్పుడైతే 2 రోజులు ఎండలో పెట్టేసి స్టోర్ చేసుకున్నా. కానీ కొంచెం అంత పాడైపోయాయి. నేను ఈ మధ్య చూడలేదు వీటిని. ఇలా మెత్తగా దంచుకొని ఇంకా దీనిలో బెల్లం వేసేసుకోవాలి. ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి, బెల్లం మళ్ళీ ఎక్కువైపోతే అది ముద్దలాగా కాదనమాట. ఇదిగోండి బెల్లము ముందు ఎంత వేస్తున్నాను, ఇంత వేసి దంచుతున్నాను. ఇలా బెల్లము సరిపోయినంత వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. సరిపోతుందండి, తీసేస్తాను పక్కకి. టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం కొంచెమంతా ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి పిండి. తర్వాత ఇంకా మనం ఇలాచీ పౌడర్ కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్గా ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను. దీనికి పోత పిండికి నేను దోశ పిండి ఉంటే బాగుంటుందండి, దానిలో కొంచెం అంత మైదా పిండి కలుపుకొని చేస్తే. కానీ నా దగ్గర దోశ పిండి లేదు, అందుకని అప్పుడప్పుడు అనుకోకుండా చేస్తున్నాను కదా, లేదని చెప్పి గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి యూజ్ చేసి పోత పిండి తయారు చేస్తాను. ఇంక ఇలా అన్నీ ముద్దల్లాగా చేసి పెట్టుకొని పోత పిండి కలుపుకోవాలి. చూడటానికి లడ్డూల్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బూందీ లడ్డులాగా. మరీ మెత్తగా దంచినా ఇంక మా వారికి ఇష్టం ఉండదని కొంచెం అంతా పలుకులుగా దంచానమాట. ఇప్పుడు ఇంకా పోత పిండి కలుపుదాం. మిగతాది ఎప్పటికప్పుడు చేసేసుకుందాం అని చెప్పేసి పిండి కలుపుతున్నాను. ఇంకా కొంచెం అంతా గోధుమ పిండిలో కొంచెం అంతా రైస్ పిండి కూడా కలుపుతున్నాను. కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా అప్పుడు మనకి పై పక్కన లేయర్ ఉండేది. దీనిలో కొంచెం అంతా సాల్ట్, అలానే కొంచెం చక్కెర యాడ్ చేస్తున్నాను. చక్కెర, ఆ పైన ఉన్న పిండి కూడా మనకి టేస్ట్గా ఉండాలి కదా, అంటే కొంచెం అంత తీపిగా, అందుకని చెప్పేసి చక్కెర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, జస్ట్ ఒక హాఫ్ చిటికెడు అయితే సరిపోతుంది. తర్వాత దీనిలో కొంచెం అంత వంట సోడా వేసి ఇంక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు
తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముందు మనకు ఆ బియ్యం పిండి అలానే గోధుమ పిండి బాగా మిక్స్ అయిపోయి పిండి అంతా ఈవెన్గా కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో సరిపోయినన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనము కావాల్సిన కన్సిస్టెన్సీలో ఇట్లా వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మన బజ్జీల పిండిలా కలుపుకోవాలండి. శనగల్ని మనము ముందుగా ఒక 2 గంటలు నానబెట్టుకొని ఇంకా తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ రానిస్తే 3 కానీ 4 కానీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇంకొన్ని వాటర్ పడతాయి దీనిలో. బాగా ఉడికిపోతాయండి. ఉడికిపోయిన తర్వాత దానిలో కొంతమంది ఇంకా దానిలోనే కుక్కర్లోనే ఆ వాటర్ సరిపోయేవన్నీ వేసుకొని చేసుకుంటారు. నేనైతే యాక్చువల్గా వాటిని ఎందుకోసం వండానంటే గుగ్గిళ్ళు అంటారు కదా, ఆ గుగ్గిళ్ళ కోసం వండానండి. అవి తినట్లేదని ఇంక ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్ అయితే ఇంక నేను బెల్లం వేసి రోట్లో వేసి దంచకుండా అలా ప్రిపేర్ చేస్తాను. దానిలోనే వాటర్ తగ్గు మోతాదులో వేసేసి ఉడికించుకొని తర్వాత బెల్లం కూడా వేసి ఉడికించుకొని కొంచెం ఆరిన తర్వాత ప్రిపేర్ చేస్తుంటాను. ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది ఇప్పుడు మనకి పోతపిండి. ఇంకా పక్కన స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ మరిగించుకుందాం. ఆయిల్ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలకి మనము గుగ్గిళ్ళలాగా ఎప్పుడు ఒకేలాగా చేసి పెట్టినా తినరు కదా, అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే బాగా లైక్ చేస్తారు. అలానే బెల్లము ఐరన్ కలిపి ప్రోటీన్స్ ఐరన్ 2 కలిపిస్తున్నాం కాబట్టి ఇంకా పిల్లలకి కూడా బాగా హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ తయారు చేసుకున్న ఈ ముద్దల్ని ఒక్కొక్కటిగా దీనిలో వేసుకుంటూ ఇలా పోతపిండి కలిపి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇంక మనకి చేతికి కూడా ఏమీ అంటదండి. ఇలా ఆ పోతపిండిలో వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉంటే ఇంకా చేతుల నిండా పూసుకొని అట్లా గలీజు కాకుండా ఉంటుంది. వీటిని చిన్నగా ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇది దాదాపుగా మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే. కొంచెం అంతా అడుగు వైపు ఉడికితే 2 వైపులా ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. మీరు ఇంత ఆయిల్ అక్కర్లేదనుకుంటే టిష్యూ ఉంటే టిష్యూ వేసుకొని టిష్యూ మీదకి తీసేసుకుంటే ఇంక మనకు ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుందండి. గోధుమ పిండి కాబట్టి కొంచెం ఆయిల్ కూడా తక్కువ క్వాంటిటీలోనే పీలుస్తుంది. మనకి హెల్దీ ఫుడ్ కూడా ఇది. నేనైతే ఏదో ఒకటి అనుకుంటే నాకు ఒకటైంది. చేయాలనుకున్నది ఒకటి, చేసేది ఒకటి అనమాట. ఇంకా అలా చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి అన్నారని ఇలా చేస్తున్నాను. ఇంకా మిగతా ఉన్న పిండిని కూడా చేసేస్తాను. ఇలా వేసుకొని ఇంకా పిండి అంతా అట్లా అంటే కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా అన్నమాట. చేతుల నిండా కూడా కాకుండా స్పూన్తో వేసేసుకోవచ్చు. ఇది ఇంకా నాకు కొంచెం అంత జొన్నల పిండి కూడా కలిపి పట్టించుకుంది కాబట్టి కలర్ అయితే అలా కనిపిస్తుంది.
ఇలా చిన్నగా కలుపుకోవాలి. దోసపిండి అయితే ఇంకా అచ్చం బాగా చూడటానికైతే బాగా బోండాలాగా పొంగుతాయండి. నేను అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇలా గోధుమ పిండి పెట్టి చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆదిత్య ఇక్కడ బాగా వినాయకుడి బొమ్మ వేస్తున్నాడు. ఆదిత్య కలర్స్ కూడా రుద్దుతావా? అంతే, ఈ చెవులు ఒక్కటి బాగాయి. ఇంకంతేనా? బొమ్మలు బాగా వేస్తాడండి అప్పుడప్పుడు. ఏంది చెరుపుతున్నావు? చెవులు బాగా రాల. పెన్సిల్ కూడా కొంచెం నీట్గా గీయాలి, అంటే సన్నగా చెక్కుకున్నా పట్టుకుంది. లిడ్ పెన్సిల్ కాటానా? వినాయకుడు, విఘ్నాలు తొలగించే వినాయకుడు. కళ్ళు బాగున్నాయి ఆదిత్య. ఆదిత్య, వినాయకుడు చెవులు ఏనుగు చెవులు తెలుసా? తెలుసా నీకు? ఓకేనా? ఓకే. కిరీటం ఏంది ఆదిత్య మరి సన్నగా కోపులాగా పెట్టావు పైన? ఇంకొంచెం ఫ్లవర్ డిజైన్లో పెట్టుకోపోయావా? ఎందుకు ఇవి సారస్ చూపించాలా ఏంది? నువ్వే వేసుకుంటున్నావా? ట్రై చేయి ఇట్లానే, మంచిదే. టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి. ఓకేనా? ఓకే. బాగుంది ఆదిత్య. కళ్ళు అయితే నాకు బాగున్నాయి. కిరీటం కొంచెం ఫ్లవర్ లాగా చేయిపోయావు పైన. నాకు రాదు ఇక. ఇది చూపిస్తాను నేను. అరే, దేవుడు బొమ్మ కొంచెం నీట్గా నిదానంగా కింద కూర్చొని దండం పెట్టుకొని బాసపట్లు వేసుకొని వెయ్యి ఎంత నీట్గా వచ్చిద్దో తెలుసా? అదేంద్రా నెమలి పించమా? అరే, వినాయకుడికి నెమలి పించాలు ఉండవు ఆదిత్య. నువ్వు వెయ్యి ఒకసారి. నేను వేసేదా? నాకు అసలు బాగా రావుగా. ఒకసారి ట్రై చేయి. అది కలర్స్ రుద్దుకో. బాగుందా? ఆర్టిస్ట్ నేను నెంబర్స్తో రాసా తెలుసు. ఏమి నెంబర్స్ పెట్టేసావు ఆదిత్య? 4 తోట. ఇక్కడ వెయ్యి, అన్ని పేపర్లు వేస్ట్ చేయకోకు. ఇక్కడ వెయ్యి ముందు. ఎట్లా వేసావు? ఎక్కడ చూసావు ఆదిత్య? నేను నేర్చుకున్నా. అన్నీ 4లేనా? అదేంటి రివర్స్ 4ఆ? 4 బాగుందిరా, రివర్స్ 4 పోయింది. నిదానంగా గీయాలమ్మా. అరే, కింద కూర్చో బాసపట్లు వేసుకొని నీట్గా వచ్చిద్ది. చెవులా? వినాయకుడి బొమ్మ ఒక్కటే వచ్చా? ఇంకేమన్నా వచ్చా? మీకు నెహ్రూ బొమ్మ కూడా వచ్చా? మీకు ఫిజిక్స్లో డయాగ్రామ్స్ ఉంటాయిగా, అవి వేసుకో నీట్గా, ఇంకా నేర్చుకో. నెహ్రూ గారి బొమ్మ వచ్చా? నెహ్రూ గారు పుట్టినరోజు నాడు ఒకటి చేస్తారేంటో తెలుసా? చిల్డ్రన్స్ డే. ఆయనకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అంట. అందుకని నెహ్రూ గారి పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా మార్చేశారు తెలుసా? మీకు లెసన్ లేదా నెహ్రూ గారి గురించి? లేదా? 6th, 7th, 5th, 4th ఎప్పుడు లేదా? 6thలో ఉంది. మరి ఉందిగా, జవహర్లాల్ నెహ్రూ. ఆయన మన ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్. ఇంకా ప్రెసిడెంట్.
దేనికి దేనికి ఇండియా ఎప్పుడు 1998లో 1998లోనా తెలియక 1947లో ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ పిఎం అంతేనా? పిఎం అంటే ఇప్పుడు మోడీ చేస్తున్నాడు చూడు, అది. సరే మరి నీట్గా వెయ్యి. సరేలే వినాయకుడు దండం పెట్టుకోమ్మా, అది ఒకసారి దండం పెట్టుకో, శ్రద్ధగా పెట్టుకోమ్మా. పొనుకోను కదమ్మ దండం పెట్టుకునేది. సరే మరి బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మై ప్లెజర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందాక బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.